ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. మనకు లేత కొబ్బరి ఉంటుంది కదా, ఆ లేత కొబ్బరి ఒకటి పెట్టుకుంటే చాలు. మిగతావన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఫస్ట్ పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ పాల మీద మీగడిని అంతా తీసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకోవాలి. మనకి కొబ్బరి బోండంలో మలాయి వస్తుంది కదా, అంటే ఫ్రెష్ లేత కొబ్బరి, ఆ కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరి మీద ఏం లేకుండా మొత్తం అంతటిని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఏమైనా ఎల్లో కలర్ పార్ట్ ఉంటే ఆ పార్ట్ని అంతటిని తీసేసి ఇలా ఫ్రెష్గా ఉన్న మలాయిని తీసుకోవాలి. నార్త్లో దీన్ని మలాయి అంటారనమాట. ఇలా మలాయిని అంతటిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 అవర్ వరకు. ఇప్పుడు ఈ మలాయిని తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా పాల మీద మీగడని, రెండింటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ. దీంతో పాటు కొంచెం షుగర్ కానీ, దేశీకాన్ కానీ, బెల్లం కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాల మీగడని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా అయిపోయిందనమాట, ఐస్ లాగా. దీన్ని కూడా వేసేసి హైలో పెట్టేసి 1 మినిట్ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ లాగా ఇప్పుడే కనిపిస్తుంది కదా, మెల్టెడ్ ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక 12 అవర్స్ ఫ్రీజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మలాయి అంతటిని తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకు అందులో ఐస్ అనేది ఫామ్ అవ్వదు. బటర్ పేపర్ పెట్టుకోకుండా అట్లే లిడ్ని క్లోజ్ చేసామంటే మనకి ఖాళీగా ఉంది కదా, ఆ గ్యాప్ మొత్తం ఐస్ ఫిల్ అయిపోతుంది అనమాట. అందుకే ఐస్ ఫిల్ అవ్వకుండా ఇలా బటర్ పేపర్ని పెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. 12 అవర్స్ తర్వాత చూడండి, మనకు ఐస్ క్రీమ్ అనేది గట్టి పడిపోయింది. పైన పెట్టేసాం కదా బటర్ పేపర్ని తీసేసి 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు ఇలా సర్వింగ్ చేసుకుంటే హెల్తీగా ఉండే కోకోనట్ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ లేకపోతే చాక్లెట్ సిరప్, స్ట్రాబెరీ సిరప్తో గార్నిష్ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు.